ఫస్ట్ డ్యూటీ మీట్ 2024 కార్యక్రమాన్ని డీజీపీ శిఖా గోయల్ గారు అద్భుతంగా నిర్వహించి ఈ కార్యక్రమంలో డీజీపీ జితేంద్ర గారిని, స్పెషల్ చీఫ్ హోమ్ సెక్రటరీ రవి గుప్తా గారిని, ఇంటెలిజెన్స్ డీజీ శివధర్ రెడ్డి గారిని, ఇతర పోలీస్ ఉన్నతాధికారులను ప్రత్యేకంగా ఆహ్వానించి 2013 నుండి 2024 వరకు దాదాపుగా 11 సంవత్సరాలు పోలీస్ డ్యూటీ మేట్ నిర్వహించకపోవడం వల్ల పోలీసులలో ఉన్న నైపుణ్యాన్ని, వాళ్ళలో ఉండే పోరాట పటిమను వెలికి తీయడానికి అవకాశం లేకుండా పోయింది. అందుకే ఈ సంవత్సరం పోలీసు ఉన్నతాధికారులు ఈ కార్యక్రమాన్ని నా దృష్టికి తీసుకొచ్చినప్పుడు తప్పకుండా బాగా నిర్వహించండి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పోలీస్ శాఖ సిబ్బందికి సంపూర్ణమైన సహకారం ఉంటుంది అని చెప్పి ప్రభుత్వము వారికి సూచన చేయడం జరిగింది. ఆ సూచనలో భాగంగా మీరందరూ ప్రభుత్వం యొక్క అంచనాకు తగ్గకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మొత్తం పోలీస్ వ్యవస్థకు ఒక స్ఫూర్తినివ్వడమే కాకుండా క్షేత్రస్థాయిలో ఉన్న పోలీస్ అధికారుల నుంచి రాష్ట్ర స్థాయిలో ఉన్న పోలీస్ ఉన్నతాధికారుల వరకు ఈ కార్యక్రమం ఒక మంచి కార్యక్రమంగా ఒక స్ఫూర్తినిచ్చే విధంగా నిర్వాహకులు నిర్వహించడం జరిగింది. నేను ఈ సందర్భంగా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ శాఖ సిబ్బందికి ఒక ప్రత్యేకత ఉన్నది. తెలంగాణ రాష్ట్ర సాధనలో కానిస్టేబుల్ కిష్టయ్య చేసిన త్యాగము ఇప్పటికీ 4 కోట్ల తెలంగాణ ప్రజలు ఎవరు మర్చిపోలేదు. పోలీసు ఉద్యోగం అనేది ఉద్యోగం కోసం చేసే, జీవనోపాధి కోసం చేపట్టే ఉద్యోగం అని నేను భావించను. నేను గతంలో పాస్అవుట్ పరేడ్కి వచ్చినప్పుడు కూడా చెప్పిన, పోలీసు ఉద్యోగం అనేది ఒక భావోద్వేగం. తెలంగాణ ప్రజలు ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో తమ సమస్యల్ని పరిష్కరించే సాధనంగా, సంస్థగా పోలీసు శాఖను చూస్తారు. పోలీసు శాఖ ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన బాధ్యత ఉన్నది. నా వరకు ముఖ్యమంత్రిగా కాకుండా పోలీసు శాఖ ఏ కార్యక్రమానికి పిలిచినా నాకు ఈ శాఖతో, ఈ కాకి డ్రెస్సుతో ఉన్న ప్రత్యేకమైన అనుబంధం భావోద్వేగానికి లోను చేస్తుంది. ఈ శాఖ నుంచి రాష్ట్రానికి ఎంతో సేవలు, మంచి జరగాలని, గౌరవం పెరగాలని ఆకాంక్షించేవాడిలో నేను మొదటివాడిని. పోలీసు శాఖ గౌరవం పెరిగితే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట పెరుగుతుంది. పోలీసు శాఖ లేదా విధుల్లో ఉన్న అధికారులు విధి నిర్వహణలో ఏదైనా చిన్న పొరపాటు చేస్తే అది మొత్తానికి ప్రభుత్వ ప్రతిష్టకే మచ్చ తీసుకొచ్చే పరిస్థితులు ఉంటాయి. అందుకే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిష్ట, రాష్ట్రంలో జరిగే పరిపాలన ముఖ్యంగా పోలీసు సిబ్బంది చేతుల్నే ఉంటుంది. అలాంటి పోలీసు సిబ్బంది వారానికి ఒక రోజు సెలవు కూడా కష్టమైన పరిస్థితుల్లో డ్యూటీకి సమయపాలన లేకుండా కుటుంబాలకు దూరంగా ఉండి ఈ సమాజంలో శాంతి భద్రతలను కాపాడుతూ ఈరోజు చాలామంది ప్రశాంతంగా గుండెల మీద చేతులు పెట్టుకొని నిద్రపోతున్నారు అని అంటే పోలీస్ శాఖ చేస్తున్న సేవ, త్యాగం అని చెప్పి తప్పకుండా ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి.
ఏ రాష్ట్రంలో అయితే శాంతి భద్రతలు, అదేవిధంగా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉంటుండ్రో ఆ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి, ఆ రాష్ట్రం అభివృద్ధి పదం వైపు నడుస్తుంది. ఈరోజు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ లేదా జిల్లాలలో ఉన్న పోలీస్ అధికారులు అద్భుతంగా తమ ఉద్యోగాలను నిర్వహిస్తూ బాధ్యతగా భావిస్తూ శాంతి భద్రతలను కాపాడుతున్నందుకే ఈరోజు ఈ హైదరాబాదు నగరం మహానగరంగా విస్తరించి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పెట్టుబడులు మన తెలంగాణ రాష్ట్రానికి రావడం, అంతర్జాతీయ నగరంగా హైదరాబాదు అభివృద్ధి చెందడానికి పోలీసు సిబ్బంది యొక్క సేవలు గణనీయం. పోలీస్ సిబ్బంది యొక్క సేవల వల్ల ఈ నగరానికి ఒక గొప్ప పేరు వచ్చింది. కోత్వాల్ రాజా బహదూర్ వెంకట్రామరెడ్డి గారి పేరుతో ఏర్పడ్డ ఈ సంస్థ ఈరోజు మీరందరూ ఈ ప్రభుత్వం మీద సంపూర్ణమైన విశ్వాసాన్ని పెట్టవచ్చు. మీ పోలీస్ సిబ్బంది యొక్క హోంగార్డు నుంచి డీజీపీ వరకు వివిధ హోదాలలో ఉన్న పోలీస్ శాఖ యొక్క సిబ్బంది సమస్యల్ని పరిష్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మీ సమస్యలు ఏమున్నా నా దృష్టికి తీసుకురండి. మీ వాడిగా, మీలో ఒకటిగా మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా పోలీస్ సిబ్బందికి నేను తెలియజేస్తున్నా. అదేవిధంగా పోలీస్ సిబ్బంది వాళ్ళ యొక్క విధి నిర్వహణలో కుటుంబం పట్ల, పిల్లల పట్ల పూర్తి సమయాన్ని కేటాయించకపోవడం వల్ల పిల్లల చదువుల పట్ల వాళ్ళు శ్రద్ధ చూపించాల్సినంత సమయం దొరకకపోవడం వల్ల జరుగుతున్న నష్టాన్ని, వాళ్ళు పడుతున్న కష్టాన్ని నేను చూశాను కల్లారా. అందుకే ఇక్కడే పక్కలే ఉండే గ్రేహాండ్స్లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ 50 ఎకరాలలో ఏర్పాటు చేసి అద్భుతమైన అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు ఉన్న విద్యను పోలీస్ సిబ్బంది పిల్లలకు అందించాలన్న లక్ష్యంతో రాబోయే 21 తారీఖు రోజు 5th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు, అదేవిధంగా డిగ్రీ, ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలో కూడా అక్కడ ప్రారంభించాలన్న ఆలోచనతోటి పోలీస్ సిబ్బంది యొక్క పిల్లలకు నాణ్యమైన ప్రమాణమైన విద్యను అందించడానికి ఈరోజు మా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. ఖచ్చితంగా ఈరోజు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదువుకునే పిల్లలు, లేదా సైనిక్ స్కూల్లో చదువుకునే పిల్లలు, లేదా కార్పొరేట్ స్కూళ్ళలో చదువుకునే పిల్లలతో సమానంగా పోటీ పడే విధంగా నాణ్యమైన విద్యను అందించి అక్కడ వాళ్లకు గేమ్స్ అండ్ స్పోర్ట్స్లో కూడా రాణించడానికి అన్ని రకాల వసతులను ఏర్పాటు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. వచ్చే అకాడమిక్ ఇయర్లో హోంగార్డ్ నుంచి డీజీపీ వరకు ఎవరైనా వాళ్ళ పిల్లలని ఈ స్కూల్లో జాయిన్ చేయించవచ్చు. అక్కడ ఏ తారతమ్యం ఉండదు. మీ పిల్లలందరూ ఒక దగ్గర ఉండి నాణ్యమైన విద్యను అభ్యసించడానికి, వాళ్ళు గొప్ప పౌరులుగా రాణించడానికి, ఈ దేశం యొక్క ప్రతిష్ట పెంచడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలి అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉన్నది. తప్పకుండా రేపటి భవిష్యత్తులో మీ పిల్లలు గర్వంగా తలెత్తుకొని యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ నుంచి నేను వచ్చినా అని, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పిల్లలు ఈరోజు ఎట్లయితే మేము హెచ్పిఎస్ స్టూడెంట్ మనో, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పిల్లలు మేము డిపిఎస్ స్టూడెంట్స్ మనో, లేకపోతే ఓక్రిజో, ఫ్యూచర్ కిడ్స్ అని గొప్ప గొప్ప స్కూళ్ళు ఏ విధంగా అయితే వాళ్ళ పిల్లల్ని గొప్పవాళ్ళు అని ధనవంతులు వాళ్ళ పిల్లలు, మా పిల్లలు ఇక్కడ చదువుకుంటున్నారని గొప్పగా చెప్పుకుంటున్నారో, మీ పోలీస్ శాఖకు సంబంధించిన అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు మా పిల్లవాడు యంగ్ ఇండియా పోలీస్ స్కూల్లో చదువుకుంటున్నాడని గర్వంగా చెప్పుకునే విధంగా ఇన్స్టిట్యూషన్ని తీర్చిదిద్ది దానికి సంబంధించిన అన్ని ప్రమాణాలను పెంచాలన్న ఆలోచనతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఖచ్చితంగా వచ్చే అకాడమిక్ ఇయర్లో మీ పిల్లల్ని అక్కడ చేర్పించుకోవడానికి మీరు ఏర్పాట్లు చేసుకోండి. మొదటి విడతగా 5th క్లాస్ నుంచి 8th క్లాస్ వరకు వచ్చే సంవత్సరం మొదలు పెడతాం. ఆ పై సంవత్సరం నుంచి పెంచుకుంటూ వెళ్ళి ఆ విధంగా
12th క్లాస్ వరకు, ఆ తర్వాత గ్రాడ్యుయేట్స్, ఆ తర్వాత ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజీని కూడా అక్కడనే ప్రారంభించి మీ పిల్లలకు కావలసిన గొప్ప విద్యను అందించి గొప్ప పౌరులుగా తీర్చిదిద్దడానికి ఈ పోలీస్ సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా సంపూర్ణంగా మీకు అండగా నిలబడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నా. అదేవిధంగా పోలీస్ డ్యూటీ మీట్లో సంబంధించి పథకాలు సాధిస్తే కాగితం మీద శివధరెడ్డి గారు ఏదో రాసిండ్రు, నాకు సరిగ్గా కనిపించడం లేదు, కానీ 5 లక్షల క్యాష్ రివార్డ్ ప్రథమ ప్లేస్కి ఇవ్వాలని, అదేవిధంగా సెకండ్ ప్లేస్కి 3 లక్షల రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా థర్డ్ ప్లేస్కి 1,50,000 రూపాయలు ఇవ్వాలి అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈరోజు తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్లో రాణించిన వాళ్ళు నేషనల్ పోలీస్ మీట్లో కూడా రాణించాలి. నేషనల్ పోలీస్ డ్యూటీ మీట్లో తెలంగాణనే ఈ దేశానికి ఆదర్శంగా నిలబడాలి, ఖచ్చితంగా రాణించాలి. మీకు కావలసిన అన్ని విషయాలు రాష్ట్ర ప్రభుత్వం మీకు కల్పిస్తుంది. ఏ విషయంలో కూడా పోలీస్ సిబ్బంది లోటుగా భావించవలసిన అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా మీకు కావలసిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తుంది. ఆ విధంగా మీరు తెలంగాణ పోలీసులు దేశంలోనే మిగతా పోలీసులకు ఆదర్శంగా ఉండాలని చెప్తూ, అదేవిధంగా గతంలో ఉన్న నేరాలు ఇప్పుడు జరుగుతున్న నేరాలకు పొంతన లేకుండా పోయింది. నేరగాళ్ళ ఆలోచన పుంతలు దొక్కుతున్నది. వాటిని ఎదుర్కోవడానికి పోలీస్ సిబ్బంది కూడా అంతే నైపుణ్యంతో వ్యవహరించాలి. ఈరోజు ప్రధానంగా సమాజాన్ని పట్టి పీడిస్తున్న సమస్య డ్రగ్స్కు సంబంధించి మన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు మీకు అందరికీ తెలుసు. టీజీ న్యాప్ని ఏర్పాటు చేసి ఒక డీజీపీ స్థాయి అధికారిని అక్కడ నియమించి వందలాది మంది సిబ్బందినిచ్చి కావలసిన నిధులు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో తండాలలో గూడాల నుంచి మొదలు పెడితే మారుమూల పల్లెలే కాదు, నగరంలో లేదా హైదరాబాద్ లాంటి నగరంలో ఎలాంటి చీమ చిటుక్కుమన్నా డ్రగ్స్ రిలేటెడ్ కేసెస్ ఎవరున్నా ఎంత వారున్నా తీసుకొచ్చి లోపలేయండి అని చెప్పి వాళ్ళకి స్వేచ్ఛనిచ్చి కావలసిన అన్ని వసతులను ఏర్పాటు చేసినాం. ఈరోజు మీ ద్వారా తెలంగాణ నలుమూలలు ఉన్న పోలీస్ శాఖ సిబ్బందికి నా విజ్ఞప్తి ఒక్కటే. ఈరోజు తెలంగాణ ప్రాంతంలో గంజాయి పండించేది తక్కువనే ఉండొచ్చు, కానీ ఆంధ్ర ఒరిస్సా బార్డర్ నుంచి వేలాది కేజీల గంజాయి మన నగరానికి రవాణా అవుతున్నది. నగరానికి రావాలంటే జిల్లాలను దాటుకొని రావాలి. జిల్లాలలో ఉన్న పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి ఖచ్చితంగా ఈ గంజాయి మహమ్మారిని మనం అడ్డుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు మనం ఎంత కష్టపడ్డా, ఏ స్థాయికి వచ్చినా, ఎంత ఉన్నత శిఖరాలకు చేరుకున్నా, మన పిల్లలు వ్యసనాలకు బానిసలైతే, మన పిల్లలు తప్పుదోవ పడితే, మన పిల్లలు ఇలాంటి వ్యసనాలకు లోనైతే తల్లిదండ్రుల యొక్క బాధ ఏ విధంగా ఉంటుందో మీరు సొంతంగా ఆలోచన చేయండి. ఇతర విషయాలలో ఎలా ఉన్నా డ్రగ్స్కు సంబంధించి, గంజాయికి సంబంధించి, మాదక ద్రవ్యాలకు సంబంధించి పోలీస్ సిబ్బంది ఎమరుపాటున ఉండడానికి వీల్లేదు. మీరందరూ వాళ్ళ పట్ల కఠినంగా వ్యవహరించాలి, అలాంటి వాళ్ళను శిక్షించాలి అని చెప్పి ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ నేను సూచన చేస్తున్నా. అదేవిధంగా సైబర్ క్రైమ్ తెలియని తనమో ఏదో ఒకటి వచ్చింది అని మన మొబైల్లో ఏదో ఒక యాప్ను ఓపెన్ చేసో లేదో ఏదో చూడడానికి పోతే ఏదో అయ్యి మన బ్యాంకులో ఉండే నగదు మొత్తం ఇతర ఖాతాలకు బదిలీ అయ్యే కేసులు రోజు విపరీతంగా చూస్తున్నాం. మా దగ్గర వచ్చి ఫిర్యాదు చేసే వాళ్ళకంటే పోలీసు దృష్టిలోకి రాని ఫిర్యాదు చేయని కేసులు కూడా చాలా ఉన్నాయి. అందుకే ఈరోజు సైబర్ క్రైమ్ని కూడా మనం ప్రత్యేక విభాగంగా ఏర్పాటు చేసి ఈ సైబర్ క్రైమ్ కూడా డీజీపీ స్థాయి ఉన్నత అధికారి శిఖా గోయల్ గారిని నియమించి ఈరోజు దేశంలోనే సైబర్ క్రైమ్లో మనకు ప్రథమ అవార్డు, ఈ కేసుల్ని పరిష్కరించడంలో దేశంలోనే మనకు ప్రథమ అవార్డు వచ్చింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మన డీజీపీ శిఖా గోయల్ గారికి మెడల్ అందించినప్పుడు తెలంగాణ రాష్ట్ర పోలీసుల యొక్క ప్రతిష్ట పెరిగింది. కాబట్టి ఈరోజు సైబర్ క్రైమ్లో జరుగుతున్న నేరాలను నియంత్రించడమే కాకుండా అవగాహన కల్పించాల్సిన బాధ్యత మన సైబర్ క్రైమ్ పోలీస్ అధికారుల మీద ఉన్నది. చాలామంది తెలిసి తెలవకుండా ఇందులో పడుతున్నారు. కాబట్టి
అవగాహన కల్పించడానికి పూర్తి స్థాయిలో ఈరోజు మనం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందుకే నేను ఈ మధ్యకాలంలో ఒక నిబంధన పెట్టిన, కొత్త సినిమా వచ్చినప్పుడు సినిమా ప్రముఖులు సినిమా టికెట్ ధర పెంచుకోవడానికి ప్రభుత్వం దగ్గరికి ప్రత్యేకంగా అనుమతి కోసం వస్తున్నారు. నేను డీజీపీ రవి గుప్తా గారికి ఆదేశాలు ఇచ్చిన, ఎవరైతే సైబర్ క్రైమ్ను నియంత్రించడానికి అదేవిధంగా డ్రగ్స్ను నియంత్రించడానికి ప్రత్యేకమైన వీడియోలు ప్రత్యేకమైన స్క్రిప్ట్స్ వేసి పోలీసు డిపార్ట్మెంట్కు అండగా నిలబడితేనే వాళ్ళకి ఆ మినహాయింపు ఇద్దాం, లేకపోతే ఎంతటి వారైనా ఏ హీరో అయినా వాళ్ళకు ప్రత్యేకమైన మినహాయింపులు ఇవ్వద్దు అని మన అధికారులకు చెప్పిన. వాళ్ళు కూడా ఈ విషయంలో సామాజిక బాధ్యతగా భావించి ఈ సైబర్ క్రైమ్ నియంత్రణలో అదేవిధంగా ఈ డ్రగ్స్ మహమ్మారిని నిలువరించడంలో వారు కూడా ముందుకొచ్చి ప్రచారం కల్పించి ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత, సామాజిక బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. వాళ్ళు కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా వారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే సైబర్ క్రైమ్ కానీ డ్రగ్స్ కానీ ఇతర నేరాలకు సంబంధించి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి కూడా అవగాహన కల్పించినప్పుడే మన పిల్లలకు తెలుస్తుంది ఈ వైపు పోకూడదు, ఒకవేళ వెళ్తే జీవితాలు ఏ విధంగా నాశనం కాబోతున్నాయో వారికి వివరించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అయినా కూడా కొంతమంది వ్యసనాల వైపు దారి మళ్ళినప్పుడు పోలీస్ వ్యవస్థ కఠినంగా వ్యవహరించాలి. ఎక్కడైనా ఎవరైనా ఎలాంటి అనుమానం వచ్చినా మీరు భేషజాలకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ వేదిక మీద నుంచి పోలీసులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్న, డ్రగ్స్ రిలేటెడ్ సైబర్ క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్లో ఎవరున్నా కూడా కఠినంగా వ్యవహరించండి, ఈ నేరాలను నియంత్రించండి అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ సూచన చేస్తున్నా. అదేవిధంగా కొన్నిసార్లు పిల్లలు ఆందోళనకు దిగుతుంటారు. గతంలో డిఎస్సి ఎగ్జామ్స్ కండక్ట్ చేయాలనుకున్నప్పుడు కూడా చాలామంది విద్యార్థులు అశోక్ నగర్లో అశోక్ నగర్లో లేకపోతే దిల్సుఖ్ నగర్లోనో ఇతర ప్రాంతాలలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. నేను ఆ రోజు వాళ్ళకి స్పష్టంగా విజ్ఞప్తి చేసిన, మళ్ళీ ఈరోజు ఈ వేదిక మీద నుంచి తెలంగాణలో ఉన్న యువతీ యువకులకు నిరుద్యోగులకు నా సూచన ఒక్కటే, మీ సోదరుడుగా మీ అన్నగా మీకు అండగా నిలబడి 10 సంవత్సరాలు ఉద్యోగ అవకాశాలు లేక నోటిఫికేషన్లు రాక వచ్చిన నోటిఫికేషన్లు ప్రశ్న పత్రాలు జిరాక్స్ సెంటర్లలో పల్లి బఠానీలలాగా అమ్ముతుంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ని కంప్లీట్గా ప్రక్షాళన చేసి నూతనంగా చైర్పర్సన్ అండ్ మెంబర్స్ నియమించి గతంలో 10 సంవత్సరాల నుంచి వాయిదాలు పడుతున్న అన్ని ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలను పూర్తి స్థాయిలో మనము ఈరోజు నియామకాలకు చేపట్టినాం. పోలీస్ కమిషనరేట్ నుంచి కూడా పోలీస్ శాఖ నుంచి కూడా దాదాపుగా 15,000 మంది నూతన పోలీసులను మన ప్రభుత్వం వచ్చినాక నియామక పత్రాలు అందించడం జరిగింది. పారామెడికల్ నుంచి మొదలు పెడితే సింగరేణి సిబ్బంది వరకు ఈరోజు అన్ని రకాల పోటీ పరీక్షలను నిర్వహించి ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ద్వారా వాళ్ళకు ఒక విశ్వాసాన్ని ప్రభుత్వం పట్ల కల్పించినాం. మొన్నటికి మొన్న మీకు అందరికీ తెలుసు, ఇంజనీర్లకు సంబంధించి 1637 పోస్టులను 7 ఏళ్ళు ఖాళీగా ఉంటే భర్తీ చేయడం జరిగింది. ఇదే కాదు, 2017లో ఒక్కసారి డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి గత ప్రభుత్వాలు మళ్ళీ నియామకాలు చేపట్టకపోతే 65 రోజుల్లోనే 11,067 డిఎస్సి టీచర్ల నియామకాలు చేపట్టడం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఉన్న విద్యార్థులకు విద్యార్థినులకు విద్యను అందించాలన్న లక్ష్యంతో డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి వాళ్ళ నియామక పత్రాలు అందజేయడం జరిగింది ఎల్బీ స్టేడియంలో. ఆ రోజు కూడా కొంతమంది రెచ్చగొట్టి కొంతమంది విద్యార్థుల యొక్క భావోద్వేగాలను ఆడుకుంటూ వాళ్ళ ఆవేశాన్ని రాజకీయంగా దుర్వినియోగం చేయాలన్న ఆలోచనతో నిరసనలు తెలిపారు. అయినా ప్రభుత్వం సావధానంగా సమస్యను పరిష్కరించి ఈరోజు వాళ్ళకు నియామక పత్రాలు అందించినాం. సోమవారం రోజు 21 రోజు గ్రూప్ 1 పర్సనల్ ఫైనల్, ఈరోజు గ్రూప్ 1 పరీక్ష ఫైనల్ ఎగ్జామ్స్ మనం నిర్వహించబోతున్నాం. 563 గ్రూప్ 1 పోస్టులు తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు గ్రూప్ 1 నియామకాలు జరగలేదు. 11 సంవత్సరాలు ఉద్యోగ నియామకాలు జరగలేదు అని అంటే ఆనాడు 21-22 సంవత్సరాలు ఉన్న యువకుడు ఈరోజు 33 సంవత్సరాల వయసుకు వచ్చిండు అంటే
మధ్య వయసుకు వచ్చిండు. ఈ పరీక్షల కోసం వేరే ఉద్యోగం చేయక ఇంకొక ఉపాధికి పోక అతనికి అత్యంత కీలకమైన తల్లిదండ్రులకు అండగా నిలబడాల్సిన వయసులో నిరుద్యోగిగా ఇక్కడ అశోక్ నగర్ చౌరస్తాలో, దిల్సుఖ్ నగర్ చౌరస్తాలో, సెంట్రల్ యూనివర్సిటీలను, ఉస్మానియా యూనివర్సిటీలను, సెంట్రల్ లైబ్రరీను, అశోక్ నగర్లో ఉండే లైబ్రరీల చుట్టి వాళ్ళు ఏళ్ళ కొద్ది కాలం వెళ్ళదీస్తుంటే ఇక ఇలాంటి కాలయాపనకు పులి స్టాప్ పెట్టాలి అని ఒక పకడ్బందీ ప్రణాళికతోటి మనం గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చి ఫిబ్రవరిలో పరీక్షలను ప్రిలిమ్స్ కంప్లీట్ చేసి సోమవారం నుంచి మెయిన్ ఎగ్జామ్స్ని మనం కండక్ట్ చేయబోతున్నాం. గత 3 రోజుల నుంచి ఆందోళన పేరు మీద ప్రతిపక్షానికి సంబంధించిన వాళ్ళకు ఉద్యోగం పోయింది. ఆనాడు నేను ఒకే మాట చెప్పిన, కొంతమంది వ్యక్తుల ఉద్యోగాలు మీరు తొలగిస్తే మీ లక్షలాది ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది అని చెప్పిన. ఆ మాట ప్రకారం నిరుద్యోగ యువకులు 10 సంవత్సరాలను తెలంగాణను నడిపిన వాళ్ళ ఉద్యోగాలను తొలగించడంతో ఈరోజు వేలాది మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇస్తున్నాం. మనం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు జీవో 29 ఇచ్చి విధి విధానాలను ఖరారు చేసి గతంలో ఇచ్చిన 55వ జీవోను రద్దు చేసి మనం గ్రూప్ 1 నోటిఫికేషన్ ఇచ్చినాం. నోటిఫికేషన్ ఇచ్చినప్పుడే జీవో 29ని మనం ఇవ్వడం జరిగింది. జీవో 29 అంటే రిజర్వేషన్లకు కానీ ఖాళీల భర్తీల విషయంలో ఒక పోస్టు ఖాళీగా ఉంటే 1:50 పిలవాలని ఆ రోజే నిర్ణయించినము. 563 గ్రూప్ 1 పోస్టులకు గాను మెయిన్ ఎగ్జామ్స్కి 1:50 ప్రకారం దాదాపుగా 31,000 మంది విద్యార్థులను మెరిట్ ఆధారంగా ఈరోజు మనం సెలెక్ట్ చేయడం జరిగింది. 1:50 నోటిఫికేషన్లు ఇచ్చి అప్లికేషన్లు తీసుకొని స్క్రూటినీ చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్స్ కండక్ట్ చేసిన తర్వాత వితండవాదానికి ఎత్తుకున్నారు కొన్ని రాజకీయ పార్టీలు. ఇప్పుడు 1:50 కాదు, మీరు 1:100 పిలవాలి, ఎక్కువ మందికి అవకాశాలు వస్తాయి మెయిన్స్లో పాల్గొనడానికని. నేను ఇక్కడున్న అధికారులతో సహా తెలంగాణ సమాజాన్ని, చదువుకున్న మేధావులను, అదేవిధంగా నిరుద్యోగ యువకులను నేను అడుగుతున్నా, ఒక్కసారి నోటిఫికేషన్ ఇచ్చిన నిబంధనలను మధ్యంతరంగా మారుస్తే కోర్టులు ఊరుకుంటాయా? అలా మార్చిన సందర్భం ప్రతిసారి పరీక్షల్ని రద్దు చేసిన సందర్భం కోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. కాబట్టి మీరు నోటిఫికేషన్ ఇచ్చిన రోజే నిజంగానే 1:100 ఒకవేళ మీరు కోరుకుని ఉంటే ఆ రోజే మీరు ముందుకు వచ్చి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్లో 1:50 బదులు 1:100 నోటిఫికేషన్ ఇచ్చి ఉండే వాళ్ళము. అదేవిధంగా జీవో 55 గత ప్రభుత్వం ఇస్తే 1:50 ప్రకారం మెరిట్ లిస్టులో డైరెక్ట్గా 1:50 నుంచి కట్ చేసి వాళ్ళని పిలిచేవాళ్ళు. దాంతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించిన విద్యార్థులకు అందులో అన్యాయం జరిగేది. కొన్నిసార్లు ఎస్టీ రిలేటెడ్ ఉద్యోగ ఖాళీలకు 1:50 జనరల్ మెరిట్ తీస్తే ఎస్టీలు అందులో రావడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఈ 31,000లా ఒకవేళ ఎస్టీలు లేకపోతే డైరెక్ట్గా 1 నుంచి 31,000 వరకు మనం కట్ ఆఫ్ పెట్టుకొని చేస్తే ఎస్టీలకు ఒక్కొక్కసారి అన్యాయం జరగడానికి అవకాశం ఉంది. అందుకే మన ప్రభుత్వం ఎస్టీ ఖాళీలు ఎన్ని ఉన్నాయో ప్రతి ఖాళీకి 1:50 లాగా ఓన్లీ ఎస్టీ స్టూడెంట్స్ను మనము ఈసారి మెయిన్స్కి మనం వాళ్ళని సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ రిజర్వేషన్లో కూడా ఉండే ఖాళీలకు ప్రతి ఒక్క ఖాళీకి 1:50 ఆ విధంగా ఎస్సీల నుంచి మనం సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా బీసీలను కూడా సెలెక్ట్ చేయడం జరిగింది. దాంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు వాళ్ళకున్న రిజర్వేషన్ల ప్రకారం 1:50 వాళ్ళని సెలెక్ట్ చేయడంతో ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు న్యాయం జరిగి ఈరోజు జనరల్ కాంపిటీషన్ కూడా రావడానికి వేలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఈరోజు అవకాశం వచ్చింది. ఒక మంచి ఉద్దేశంతో రిజర్వేషన్లు పకడ్బందీగా అమలు చేయాలి, తెలంగాణ ఆదర్శంగా ఈ దేశంలోనే నిలబడాలి అని ఈరోజు గ్రూప్ 1 పరీక్షల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి గారిని ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్పర్సన్గా నియమించి పకడ్బందీగా పరీక్షలు నిర్వహిస్తుంటే ఒక్కసారి పరీక్షలు నిర్వహిస్తే
10 ఏళ్ళు గత ప్రభుత్వం ఎందుకు నిర్వహించలేదు అంటే వాళ్ళకి చిత్తశుద్ధి లేదు అని తెలంగాణ సమాజం నిరుద్యోగ యువకులు భావిస్తారని ఈరోజు గందరగోళం సృష్టించడానికి కొంతమంది ముందుకు వస్తున్నారు. ఇవాళ వాళ్ళు మిమ్మల్ని వాళ్ళ పార్టీ ఆఫీస్కి పిలిచిండ్రు, వాళ్ళు మీరున్న అశోక్ నగర్కి వచ్చారు. నేను అడగదలుచుకున్న నిరుద్యోగ యువకుల్ని 10 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు మిమ్మల్ని పిలవడం కాదు, మీరు వెళ్ళి వాళ్ళ గేట్ల దగ్గర నించుంటే కనీసం అపాయింట్మెంట్ అయినా ఇచ్చిండ్రా ఆలోచన చేయండి. ఆనాడు తెలంగాణ యుద్ధ నౌక గద్దర్ ప్రగతి భవన్ గేటు దగ్గరికి వెళ్తే తన సమస్యల్ని చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే 4 గంటలు ఎర్రటెండలో గద్దర్ను నిలబెట్టిన నీచమైన చరిత్ర ఉన్న వాళ్ళు ఇవాళ మిమ్మల్ని దగ్గరికి పిలుస్తుండ్రు అంటే ఈ జపం కొంగ జపం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి. అందుకే ఈరోజు అశోక్ నగర్లోనో ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌకుల్లో నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులకు మీకు న్యాయం జరుగుతుంది. ఈరోజు 31,000 హాల్ టికెట్లలో 95% విద్యార్థులు హాల్ టికెట్లు ఆల్రెడీ తీసుకున్నారు, వాళ్ళు పరీక్షలకు తయారవుతున్నారు. మిగతా 4-5% ఉన్న వాళ్ళు కూడా మీ హాల్ టికెట్స్ తీసుకొని మండే నుంచి పరీక్షలకు హాజరవ్వండి, లేదా మీకు ఒక బంగారం లాంటి అవకాశం జారిపోతుంది. మీ వాదన 29 జీవోకి సంబంధించి హైకోర్టుకి వెళ్ళిండ్రు, కోర్టు నుంచి మీకు ఎలాంటి రిలీఫ్ రాలేదు అంటే ఈ వాదనలో బలం లేదు అని హైకోర్టు భావించింది. అదేవిధంగా క్వశ్చన్ బ్యాంక్ విషయంలో కూడా హైకోర్టుకి వెళ్ళిండ్రు కొంతమంది విద్యార్థులు. హైకోర్టు వాటిని కూడా పరిగణించి ఎక్స్పర్ట్స్ కమిటీ ఇచ్చిన కీ షీట్ ఏదైతే ఉన్నదో దాని మీద ఇంకా ఒపీనియన్ చెప్పడానికి ఏమీ లేదని సింగిల్ బెంచ్ అండ్ డివిజనల్ బెంచ్ కూడా మీరు వేసిన అప్పీళ్లను కొట్టేసింది. అంటే న్యాయస్థానాలు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షల విధానాన్ని సమర్థించి పకడ్బందీగా పరీక్షల్ని నిర్వహించడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి న్యాయస్థానాలు కూడా అండగా నిలబడ్డాయి. కాబట్టి యువమిత్రులకు నా సూచన ఒక్కటే, మీ దగ్గరకు వస్తుంటారు పోతుంటారు, వాళ్ళు ఎన్నడూ మీ మంచి కోరుకునే వాళ్ళు కాదు. మీ భావోద్వేగాలతోనే ఆనాడు కానిస్టేబుల్ కిష్టే లాంటి వాళ్ళు కావచ్చు, శ్రీకాంతాచారి కావచ్చు, వేణుగోపాల్ రెడ్డి కావచ్చు, ఈశాన్ రెడ్డి కావచ్చు, యాదయ్య కావచ్చు, లేదా యాదిరెడ్డి కావచ్చు, వీళ్ళందరినీ ఇట్లానే ఉసిగొలిపి వాళ్ళ ప్రాణాలను బలి తీసుకొని వాళ్ళు వేదికలు ఎక్కిండ్రు, రాజకీయాలలో ఉన్నత పదవులకు రాణించిండ్రు. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూడలేదు, ఆ కుటుంబాల మంచి చెడు ఆలోచన చేయలేదు. అందుకే ఈరోజు వాళ్ళ ఉచ్చులో పడకండి విద్యార్థులారా. ఈ ప్రభుత్వం మీ సమస్యలు పరిష్కరించడానికి ఉంది. గత 10 సంవత్సరాలు మీరు పరీక్షలు నిర్వహించండి అని ఆందోళన చేసిండ్రు. ఇవాళ మీ అన్నగా నేను పరీక్షలు నిర్వహిస్తుంటే వద్దని ఆందోళన చేస్తున్నారు. ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఈ పరీక్షలు నిర్వహించడం ద్వారా నాకేమైనా ఉద్యోగం వచ్చేది ఉందా, లేదా నా కుటుంబానికి ఏమైనా లాభం చేకూరేది ఉందా? ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో చదువుకున్న పీజీ పిహెచ్డి చదివిన పేద విద్యార్థులకు మీ తల్లిదండ్రులు కష్టపడి రూపాయి కూడబెట్టి మిమ్మల్ని ఈ ఉన్నత స్థాయికి తీసుకొచ్చిండ్రు. మీరు పోటీ పరీక్షల్లో పోటీ పడండి, ఈ ఉద్యోగాలను కొట్టండి, ఈ మంచి పౌరులుగా ఈ దేశంలో గుర్తింపు పొందండి. మీకు అవకాశాలు ఇవ్వడం కోసమే పరీక్షలు నిర్వహిస్తున్నా. ఏ పరీక్షలు నిర్వహించకపోతే నాకు కూడా హాయ్. కానీ బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ఈ పరీక్షలు నిర్వహించడం ద్వారా నిరుద్యోగ యువకులకు పరీక్షల కోసం సంవత్సరాల కొద్ది కాలయాపన చేసి ఇతర వ్యాపకాలకు ఇతర ఉద్యోగాలకు పోకుండా నిరీక్ష చేస్తున్న వాళ్లకు పరీక్షల్ని పూర్తి చేయడం ద్వారా ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి, రాని వాళ్ళు ఇతర ఉద్యోగాలు వెతుక్కుంటూ జీవితంలో స్థిరపడాలన్నది ప్రభుత్వం యొక్క ఆలోచన. అందుకే దయచేసి ఆందోళన విరమించండి, అపోహలకు దూరంగా జరగండి. ఈ అపోహల సంఘం మీ జీవితాలతో చెలగాటమాడి వాళ్ళ రాజకీయ భవిష్యత్తును నిర్మించుకోవాలనుకుంటున్నారు. వాళ్ళు గతంలో ఏమి చేసిండ్రో ఒక్కసారి వాళ్ళ చరిత్రను నెమరు వేసుకోండి. గతంలో భావోద్వేగానికి లోనైన చనిపోయిన ఉస్మానియా కాకతీయ యూనివర్సిటీల పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రులను కలవండి. వీళ్ళు ఎలాంటి దుర్మార్గులో వాళ్ళ పిల్లల జీవితాలతో ఎట్లా చెలగాటమాడినరో వాళ్ళ తల్లిదండ్రులే మీకు చెప్తారు.
అందుకే పోలీస్ సిబ్బంది కూడా ఇవన్నీ వివరాలు ఈ వేదిక మీద చెప్పడానికి ప్రధానమైన కారణం వాళ్ళ ఆందోళన చేస్తున్నప్పుడు వాళ్ళ పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించండి. వాళ్ళు మన పిల్లలే, ఒక భావోద్వేగంలో ఉన్నారు. వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళ మీద కేసులు పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు కేసులు పెడితే వాళ్ళు పోటీ పరీక్షల్లో రాణించిన ఆ కేసుల వల్ల ఆ కేసులు ప్రతిబంధకంగా తయారైతే వాళ్ళ ఉద్యోగాలకు దయచేసి పోలీస్ శాఖ సిబ్బందికి కూడా నా సూచన, ఈ ఆందోళన పాల్గొంటున్న విద్యార్థుల మీద ఎలాంటి కేసులు కట్టకండి. ఎందుకంటే వాళ్ళే సోమవారం నుంచి పరీక్షలు రాయబోతున్నారు. వాళ్ళు రాణిస్తే గ్రూప్ 1 అధికారులుగా తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారు. కాబట్టి వాళ్ళ పట్ల కొంత మానవత్వంతో అదేవిధంగా ఉదారంగా మనం వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. ఈ సూచనను కూడా పోలీసు ఉన్నతాధికారులు దృష్టిలో పెట్టుకొని సంయమనం పాటించి పరీక్షలు శాంతియుతంగా పక్కడబందీగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసుకోండి అని టీజీపీఎస్సీకి చెప్పడమే కాకుండా పోలీస్ సిబ్బందికి కూడా నా సూచన. అదేవిధంగా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించి దేశానికి ఆదర్శంగా నిలబడే విధంగా పోలీస్ సిబ్బందిని తీర్చిదిద్దినందుకు మరొక్కసారి నిర్వాహకులకు అభినందనలు తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై హింద్.